హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఏంది తెలంగాణ భాషలో మాట్లాడతలేడని అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలా మాట్లాడాలి, ఒక్కొక్కసారి ఇలా మాట్లాడాలి. ఆ వీడియోలు అలాగ నచ్చుతాయి, ఈ వీడియోలు ఇలాగ నచ్చుతాయి అన్నట్టుగా. సో అందరైతే ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి తెలుసా? ఓసారి అయితే కల్పన ఎప్పుడు మనం చట్నీ చేసుకోక బాగా రోజులైంది, రోటి పచ్చడి చేసుకుందామా అన్నది. అబ్బా నువ్వే చేయి కల్పన, నా వల్ల కాదు అని అంటే, అమ్మో అది నూరడం నా వల్ల కాదు, నా చేతులు అయితే నొప్పి పెడతాయి అన్నది. సరే ఫ్రీ ఉన్న రోజు ఒక రోజు చేస్తా అని అయితే మాట ఇచ్చిన. ఒకరోజు చాలా వర్షం కొట్టింది, వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇలాంటి టైంలో వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏముంటుందని ఇక మొదలు పెట్టిన నా సామిరంగా. మంచిగా అయితే మిరపకాయలు గిరపకాయలు అన్నీ వేసి దంచుడు మొదలు పెట్టిన. దంచవే మేనత్త కూతురా అన్న పాట ఉన్నది కదా, అట్లా నేను పాడుకుంటూ అయితే దంచుతున్నా. కానీ ఎంత దంచినా కానీ చేతులు అయితే నొప్పి పెడతాయి, కానీ ఇవి అయితే దంగవు, ఎందుకంటే మనకు అలవాట్లేవు కదా. ఇక ఇప్పుడే కల్పన అయితే చూశారు కదా, ఉప్పు అయితే వేసింది. ఇక ఫైనల్ అయితే దంచుకుంటూ 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 ఇంత అయితే కొత్తిమీర అయితే వేసిన. కొత్తిమీర లేనిది అసలు పచ్చళ్ళు టేస్టే ఉండవు. ఇంకా అందులో రోటి రోటి పచ్చళ్ళు మరింత టేస్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర అయితే వాడండి, చాలా బాగుంటాయి. ఇక ఈ విధంగా తిప్పి 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 నాకైతే అలవాటు లేదు పెద్దగా, ఎప్పుడైతే చేసుకోము. ఇక కెమెరా కూడా నేనైతే అక్కడ ఎంతసేపు పట్టుకుంటామని కెమెరాని అయితే ఫిక్స్ చేసుకున్నా. ఇంకా మనకు ఉంటుంది కదా అది ఒకటి పెట్టుకోవడానికి, ఇక దాని మీద ఫిక్స్ చేసుకొని రుబ్బుడే రుబ్బుడు రుద్దుడే దుబ్బుడే దుబ్బుడు తిప్పుగా తిప్పు అయిలేసా అన్నట్టుగా ఎంతగానో తిప్పుతున్నాయి, దంగుతలేవు కదా సామిరంగా. ఒకప్పుడైతే ఈ పచ్చళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు, అసలు ఈ రోట్లో ఎంతగానో నూరుకునే వాళ్ళు, ఊహిస్తూనే భయంకరంగా ఉంది. ఇప్పుడు అంటే ఈ కాలంలో అయితే మిక్సర్లు గ్రైండర్లు అవన్నీ వచ్చి ఈజీ అయిపోయినాయి, కానీ అవిట్లో చేయడం కూడా చాలా మందికి బద్ధకం అయిపోయి బయట ఫుడ్లకు అయితే అలవాటు పడుతున్నారు. అందుకే కదా ఇన్ని హోటల్స్, ఇంత ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఉంది. ఇక ఫైనల్ అయితే ఇక నూరుకోవడం నా వల్ల కావట్లేదు అని ఇక టమాటాలు అయితే వేసుకున్నాను. అసలు టమాటాలు కాల్చుకొని నూరుకుంటే ఇంకా సూపర్ ఉంటాయి అసలు. కానీ ప్రజెంట్ అయితే రోటి పచ్చడి టమాటా అండ్ మిర్చిది ఈ విధంగా అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ మంట మీద కాల్చుకొని చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి. ఇక తిప్పు అయిలేసా అన్నట్టు మళ్ళీ రుబ్బుడే రుబ్బుడు రుబ్బుడే రుబ్బుడు తిప్పుడే తిప్పుడు. దంచుతానేమో కంట్ల పడుతుందా, తిప్పుతానేమో చేతులు గుంజుతానాయి, తిరుగుతలేదు చెయ్యి. ఎంతగానో అని కష్టపడాలి, అసలు ఎంతగానో కష్టపడ్డా అదైతే అవుడే లేదు. నిజంగా ఆ టైంలో ఉన్న వాళ్ళకైతే ఇక అసలు ఇక సూపర్, అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పీపుల్ అనేది అర్థమవుతుంది. అప్పుడు ఫుడ్ కూడా ఎలా ఉంది, ఇప్పుడు మనం ఉన్న ఫుడ్ మందు ఫుడ్, మొత్తం కెమికల్ ఫుడ్ తింటున్నాం కదా. ఎంతగానో తిప్పుతున్నాను చూడండి నా బాధ. నేనైతే మీకు 4 minutes వీడియోనే పెట్టినా, కానీ నేను ఆల్మోస్ట్ ఇదైతే ఒక ½ an hour పట్టింది, మధ్యలో మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ మీకైతే వీడియో చూపించడం జరిగింది. ఇక ఫైనల్ అయితే చూడండి ఫ్రెండ్స్. అబ్బా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా నోట్లో లాలాజలం అయితే ఊరుతుంది. వేడి వేడి అన్నంలో ఇప్పుడే వేసుకొని తినాలనిపిస్తుంది, కానీ తప్పదు, ఏం చేస్తాం, వెయిట్ చేయాలి కదా. తిన్నప్పుడేమో వీడియో తీయలేదా, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తేనేమో ఈ విధంగా ఉందా. ఇక పచ్చడి అయితే అయింది ఫ్రెండ్స్, మన పచ్చడి. మెల్లగా అయితే దీన్ని తీసి ఒక గిన్నెలో వేసుకున్నాం. కొందరు అయితే పోపు పెట్టుకుంటారు, తాలింపు వేసుకుంటారు, కొందరు అయితే డైరెక్ట్గా తింటారు. మీకు ఎలా నచ్చుతుందో మీరైతే ఆ విధంగా చేసుకోండి. కానీ తాలింపు పెట్టుకుంటే అదొక థ్రిల్, అదొక స్మెల్, అదొక అరోమా. ఆహా, తాలింపు వేసినప్పుడు పచ్చళ్ళు అయితే భలే స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా అయితే మంచిగా రోటి పచ్చడి అయితే నూరుకొని అప్పుడే వేడి వేడి అన్నంలో దించుకున్న అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక దించుకున్న అన్నంలో పొగలు కక్కుతున్న అన్నంలో ఈ విధంగా అయితే పచ్చడి అయితే వేసుకొని మంచిగా కలుపుకొని తింటుంటే ఆహా, స్వర్గంలో ఉన్నట్టుంటుంది ఫ్రెండ్స్. చాలా మందికి అయితే ఇలాంటి అనుభూతి అయితే ఉంటుంది. ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి.